నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలలో మాట్లాడుతూ 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమైందని గుర్తు చేశారు. మాగంటి సునీత గోపీనాథ్ ను గెలిపించి ప్రజలు తెలంగాణ గౌరవాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమానికి కారు గుర్తే హామీ అని అన్నారు. షేక్పేట్ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు కార్యకర్తలు పాల్గొని నినాదాలతో సందడి చేశారు. బీఆర్ఎస్ తిరిగి బలంగా గెలుస్తుందన్న ధీమా కేటీఆర్ వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. నెలకు 4000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకు పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. వికలాంగులకు 6000 రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా జూబ్లీహిల్స్ లో ఓడిపోవాలి. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒకవేళ కాంగ్రెస్ కు ఓటేస్తే ఏమైతుంది? రేవంత్ రెడ్డి ఒకటే అనుకుంటాడు, నేను ఏమి ఇయ్యకపోయినా, మహిళలకు నేను నెలకు 2,500 ఇయ్యకపోయినా, సిలిండర్ 500 అని చెప్పి 1000 రూపాయలు ఇచ్చినా, కరెంటు ఫ్రీ అని కరెంట్ ఇయ్యకపోయినా, ఏమి ఇయ్యకపోయినా వీళ్ళు మళ్ళా నాకే ఇస్తున్నారు ఓట్లు, కాబట్టి ఏమి ఇచ్చే అవసరం లేదు అని చెప్పి తెల్లారి మొత్తం ఎగబెడతాడు. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్తే, ఒక్కసారి మీరు గట్టిగా తీర్పు చెప్తే జూబ్లీహిల్స్ వాళ్ళు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది.